తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో, తల్లిగా నువ్వు ఎలా ఉండాలో, అన్నగా నువ్వు ఎలా ఉండాలో, తమ్ముడుగా నువ్వు ఎలా ఉండాలో, సహోదరుడిగా నువ్వు ఎలా ఉండాలో అన్నీ నీకు చెప్తున్నాడు. వాళ్ళకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడో. నువ్వు చెయ్యాలి అనుకుంటున్నదే చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడో. ఎవరైనా నన్ను వెంబడింప కోరితే వాడు ఉపేక్షించాలి, పా సైతాన్ అనాలి. ఏమనాలి? వాడు నన్ను చెడ్డ ఆలోచనలకు ప్రేరేపించాడు, చెడ్డ తలంపులకు ప్రేరేపించేవాడు, చెడ్డ కార్యాలకు ప్రేరేపించేవాడు. ఇప్పుడు వాడిని నేను పో అన్నాను బాప్తీసం తీసుకుని. ఆ దరిద్ర కొట్టుని ఉంచుకోవడానికి మనం ఏం ప్రత్యేకమైన పనులు చేయక్కలా. ఆ దరిద్రుడు మనలోనే ఉంటాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈయన కాపాడుకోవడానికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈయన ఎలా పడితే అలాగా, నువ్వు ఎలా పడితే అలా బతుకుతానంటే ఆయన నీలో ఉండడు. ఎలా పడితే అలా మాట్లాడేస్తానంటే ఆయన నీలో ఉండడు. ఎలా పడితే అలాంటి క్రియలు చేస్తానంటే నీలో ఉండడు. నీలో ఆయన ఉండాలంటే నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలి, రిజర్వ్డ్ అయిపోవాలి, ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ప్రభు కోసం నిలబడాలి.